తెల్లపాడు గ్రామం దగ్గరలో ఉన్న తడుపు చెరువు కానీ దానికి సంబంధించి 7 చెరువుల దాకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మేము గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారి సహాయంతో ఆయన కేటాయించిన నిధుల ద్వారా మేము 18 కోట్లతో తెలుగు గంగ లెఫ్ట్ కెనాల్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెల్లపాడు గ్రామం చెరువుకి నీళ్ళు అందించడం జరిగింది. అప్పుడు దాదాపు 75 రోజుల్లో యుద్ధ ప్రతిపాదన కింద మేము చాలా కష్టపడి ఆ రోజుల్లో మేము చేశాము. అది చేసిన వెంటనే ఈ ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు వచ్చి వాళ్ళు ఓపెన్ చేశామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కానీ అది వాస్తవం అనేది అక్కడ ప్రజలకు మాత్రమే తెలుసు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూసుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఒక చుక్క కూడా ఇప్పుడు రావటం లేదు. ఎందుకంటే దాదాపు ఒక 1 నెల రోజులు అవుతుంది మాకు బొమ్మసాగర్ నుంచి నీళ్లు రావడం. కానీ ఈ లెఫ్ట్ కెనాల్ నుంచి లిఫ్ట్ మాత్రం ఒక చుక్క కూడా జరగలేదు. వాళ్ళని అడిగితే మాత్రం ఈ మోటార్లు పనిచేయడం లేదు, కానీ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ నాయకులు కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రజలకు మేలు చేయాలి, రైతన్నలకు మేలు చేయాలనే ఒక ఆలోచన కూడా ఎవరికీ లేదు. వాళ్ళు ఏదున్నా కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చూస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజల సమస్య తీర్చాలని ఎవరు అనుకోవట్లేదు. ఆ రోజుల్లో అక్కడ ఒక రైతు తన భూమిని ఈ మోటార్లు బిగించడానికి కానీ తన భూమిని ఇవ్వడం వల్ల అక్కడ అతను వాచ్మెన్గా పనిచేస్తుండే అతన్ని కూడా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం అతన్ని తీసేయడం జరిగింది. తీసేసి వేరే వాళ్ళని పెట్టారు. అంతేగాని ఈరోజు అదే రాజకీయాన్ని చూసుకొని వాళ్ళు ఈ ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆలోచన లేదు. అలాగే చూసుకుంటే ఇప్పుడు కాసినాయన మండలంలో కూడా మేము ఇదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గంగనపల్లి దగ్గరలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాము. అప్పుడు 14 కోట్లతో మేము అది మొదలుపెట్టాము. దాదాపు 3 కోట్లు మాత్రమే ఇప్పుడు పనులు మిగిలి ఉన్నాయి. 11 కోట్ల దాకా పూర్తి చేశాము. దానివల్ల గంగనపల్లి నుంచి వరికుంట్ల, బాలాయపల్లె, నాయనపల్లె ఇవన్నీ దాదాపు 5,000 ఎకరాలకి నీళ్లు చేకూర్చే ఒక మంచి కార్యక్రమం అది కూడా ఈ ప్రభుత్వం మారడం వల్ల ఈ తెలుగుదేశం నాయకులు కానీ ఈ కూటమి నాయకులు కానీ ఎవరు దాన్ని పట్టించుకోక అది అలాగే మిగిలిపోయింది. ఈరోజు జనాలు నీళ్లు లేక చాలా అలమటిస్తున్నారు. కాబట్టి టీడీపీ నాయకులు ఈసారన్నా కొంచెం మేలుకొని వాళ్ళకి మంచి